హాయ్ అండి. ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ నెక్ విడ్త్ ఎక్కువైనప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. చూడండి, ఇది ఆల్రెడీ కటింగ్ చేసుకున్న లైనింగ్ అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఇది ఇలా వేస్తే ఇక్కడ నుంచి అయితే ఇలా రావాలి. అంటే మనకి ఇటు ఒక పావించు, ఇటు ఒక పావించు ఎక్కువైంది. మనం ఇలా కుట్టామంటే ఇప్పుడు నెక్ విడ్త్ అయితే ఎక్కువైపోతుంది. మనకి ఇక్కడ నుంచి అయితే కుట్టు రావాలి. అంటే ఇది మనకి ఎక్కువ ఉంది కదా! సింపుల్ గా ఒక కుట్టుతోని దీన్ని ఎలా దగ్గర చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ని సమానంగా ఇలా చూసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మనకి పావించు ఎక్కువ ఉంది కదా! అంటే 2 సైడ్లు పావించు, పావించు, హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పావించుకి ఒక మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఆ కుట్టు ఎలా వేసుకోవాలి అనుకోనంటే, ఇక్కడ నుంచి పావించి స్టార్ట్ చేసి మనకి కిందికి వచ్చేసరికి మనం బ్యాక్ డాట్ ఎలా అయితే పడతామో క్రాస్ గా తీసేస్తాం కదా, ఇలా క్రాస్ గా తీసేయాలి. ఇలా క్రాస్ గా ఇక్కడ వరకు కాకుండా కొంచెం పైకే ఉండేటట్టు చూసుకోండి. మరి వర్క్ దగ్గర కాకుండా ఇలా తీసేసుకోవాలి. ఇలా ఒక డాట్ పట్టుకొని ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, మనకి విడత అయితే తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పక్క నుంచి మనం కుట్టేసుకొని నెక్ అయితే కుట్టేసుకోవచ్చు. ఏ వర్క్ అయినా సరే నెక్ విడత ఎక్కువైనప్పుడు సింపుల్ గా